ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము సామెతలు 15వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. విస్తారంగా దేవుని సన్నిధానం తోడు లేకుండా, ఆయన యందు విశ్వాసం లేకుండా, ఆయనంటే భయం లేకుండా, మనల్ని లెక్క చూడడానికి ఆయన చూస్తున్నాడనే మాట కూడా లేకుండా, విస్తారంగా డబ్బు కలిగి బ్రతుకుట ఏం లాభం? ఈ మాట అదే విధంగా వస్తుంది. నెమ్మది లేకుండా చాలాసార్లు ధనములో వెతుకుతాం నెమ్మదిని, చాలాసార్లు బలంలో వెతుకుతాం నెమ్మదిని. వీటిని సంపాదించుకోవడానికి దేవుడు మన జీవితంలో లేకుండా ఉండే కార్యాలను జరిగిస్తాం. ఆయనకు అయిష్టమైన కార్యాలను జరిగించి వాటి ద్వారా ధన సంపాదన, బల సంపాదన కలిగిన వారంగా ఉంటాం. అట్టి విధంగా ఉంటే నెమ్మది ఏమైనా దొరుకుతుందా అంటే అసలు దొరకదు. యేసు ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మిన ఇస్కరియోతు యూద ఏం సంపాదించుకున్నాడు? ఏదైనా పొందుకున్నాడా? చేతికి డబ్బు వచ్చింది. దాన్ని తన నుండి వేరు చేసేవారు ఎవరు లేరు. కానీ ఆ 30 వెండి నాణాలను అనుభవించాడా అంటే లేదు. మనసు ఒప్పలేదు. వాటిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో వేశాడు. ఉరి వేసుకొని నడిమికి పగిలి చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుడు లేని బ్రతుకు ఎంత ధనమున్నా అది జీవితంలో ఏమాత్రము విలువనిచ్చేది మాత్రం కాదు. మన బ్రతుకుకు విలువనిచ్చేది దేవుని మాట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఎంత కొంచెము కలిగి ఉన్నా వారు నెమ్మదితో, సంతోషంతో ఉంటారు. ఆ సంతోషంలో నిలబడాలనే మన బ్రతుకులను మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. ఇంకా నీకు యేసయ్య గొప్పతనం ఇంకా గ్రహించలేదేమో. ఇంకా ఈ లోకంలోనివి సంపాదించుకోవడానికి పరిగెత్తే వారంగా ఉంటున్నామేమో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? మన బ్రతుకులలో మనం ఎలాంటి వారంగా ఉన్నాం? మార్చబడ్డ వారంగా కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. నీవు కొద్దిగా ఉన్నావని, పేదరికంలో ఉన్నావని, కష్ట నష్టాల్లో ఉన్నావని, లోటులో ఉన్నావని, అతి కొద్దిగా నా దగ్గర ఉన్నదని బాధపడేవారుగా ఉండటానికి వీల్లేదు. నీవు కొంచెంలో ఉన్నా సరే దేవుణ్ణి భయభక్తులలో నిలబడగలిగితే, ఆయనతో కొనసాగలిగితే అంతకన్నా మించిన నమ్మకమైన జీవితం ఈ లోకంలో మరొకటి లేదు. నమ్మకంగా దేవుని కొరకు కొనసాగే వారంగా జీవితాన్ని ఆయనకు అప్పచెప్పి ముందు కొనసాగుదాం. వర్ధిల్లతలో ఆయనే నిలబెట్టి నడిపిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన యందు నమ్మకంగా ఉన్న వారిని ఆయన గొప్ప స్థితికి నడిపించడానికి ఆయన దగ్గర అసాధ్యమైనదంటూ ఏది లేదు. విశ్వసించి అడుగులు ముందుకు పెడదాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఈ చక్కని ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు. నీ కృపలో భద్రపరిచి నడిపిస్తున్న విధానం కొరకే వందనాలు. యేసయ్య, నా తండ్రి, మేము కొంచెములో అయినా సరే నమ్మకంగా బ్రతుకుటకు సహాయం దయచేయండి. సమృద్ధిని పొందుకొనుటకు నిన్ను కాదని వెళ్ళే ప్రతి అడుగు మరణానికి దారి తీసేదే. నా తండ్రి, అన్యాయమైన జీవితాల్లోకి నడిపించేదే. నెమ్మది లేని బ్రతుకులు నిలబెట్టేది. అయ్యా, అటు విధంగా కాకుండా నెమ్మది కలిగిన వారంగా బ్రతుకుటకు నీ కృపలో భద్రపరిచి భయభక్తులతో కొనసాగే నమ్మకమైన జీవితం మాకు అనుగ్రహించి స్థిరపరచమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.